హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ విత్ రాజ్. ఫ్రెండ్స్, ఈ రోజు వీళ్ళు మాత్రం ఇండియన్ పాస్పోర్ట్ 2025 లో ఎలా అప్లై చేసుకోవాలో ఫుల్ ప్రాసెస్ ఈ వీడియో చెప్పబోతున్నాను. ఈ వీడియో వచ్చేసరికి మొత్తం 3 parts లో డివైడ్ అవుతుంది అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఆన్లైన్ అప్లికేషన్ అనమాట. ఆన్లైన్ అప్లికేషన్ మీరు అపాయింట్మెంట్ ఎలా బుక్ చేసుకోవాలి, అలాగే అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఆ స్టెప్ తెలుసుకున్నాను. అలాగే సెకండ్ స్టెప్ వచ్చేసరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనమాట. ఏమేమి డాక్యుమెంట్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందో పాస్పోర్ట్ సేవా కేంద్రానికి వెళ్ళి ఆ డాక్యుమెంట్స్ మీరు ఏమేమి సబ్మిట్ చేయాలో ఆ స్టెప్లో మాత్రం తెలుసుకున్నారు. థర్డ్ స్టెప్ వచ్చేసరికి పోలీస్ వెరిఫికేషన్ అనమాట. పోలీస్ వాళ్ళు మీ ఇంటికి వచ్చి మీ అడ్రస్ వెరిఫై చేసుకుంటారు. దాని తర్వాత 30 డేస్ లోపల మీకు ఇండియన్ పాస్పోర్ట్ అనేది మీ పోస్ట్లో మాత్రం వస్తుంది. అంతకన్నా ముందు అసలు ఈ పాస్పోర్ట్ అంటే ఏంటిది, నార్మల్ పాస్పోర్ట్ వేరే, ఈ పాస్పోర్ట్ అంటే వేరే, 2 పాస్పోర్ట్ అయితే ఇస్తున్నారు ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్. ఈ 13 cities మాత్రం ఈ పాస్పోర్ట్ అనేది ఇస్తున్నారు. ఇది ఆల్రెడీ April 1st, 2024లో ఈ పాస్పోర్ట్ అనేది పైలట్ ఫేజ్లో ఉంది. ఇప్పటికీ 13 cities ఎక్స్పాండ్ చేశారు. అవి ఏంటంటే చెన్నై, హైదరాబాద్, భువనేశ్వర్, సూరత్, నాగపూర్, గోవా, షిమ్లా, రాయ్పూర్, జైపూర్, జమ్మూ అండ్ కాశ్మీర్, ఢిల్లీ, అమృత్సర్. ఈ సిటీస్లో మాత్రం ఎక్స్పాండ్ చేశారు. ఈ సిటీస్లో ఈ పాస్పోర్ట్ అయితే అప్లై చేసుకోవచ్చు. అసలు ఈ పాస్పోర్ట్ వల్ల మనకు లాభం ఏంటంటే, ఈ పాస్పోర్ట్లో మనకు మీరు ఎలా తెలుసుకోవచ్చు అంటే, బయట లోగో అయితే ఉంటుంది. ఆ లోగో మీకు స్క్రీన్ పైన మీకు ఇమేజ్ చేస్తున్నాను. అలాగే మన థంబ్నెయిల్ పైన కూడా అదే ఉంటుంది లోగో. ఆ లోగో ఏంటంటే దాని లోపల మీకు చిప్ అయితే ఉంటుంది, రేడియో ఫ్రీక్వెన్సీ చిప్, అలాగే బిల్ట్-ఇన్ ఆండ్రాయిడ్ చిప్ అయితే ఉంటుంది. దీంట్లో మన ఫేషియల్ ఇమేజ్ కానీ, బయోమెట్రిక్ కానీ, బయోడేటా కానీ అందులో అంతా మొత్తం ఇందులో డాటా అంతా సేవ్ అయి ఉంటుంది. మీరు ఎక్కడైనా ఇమిగ్రేషన్ టైంలో కానీ చాలా టైం సేవ్ చేస్తుంటుంది. ఆల్రెడీ వేరే కంట్రీస్ లైక్ USA, జపాన్, హాంకాంగ్లో ఎప్పటి నుంచో ఉంది. బట్ ఇండియన్ గవర్నమెంట్ ఇప్పుడు 30 cities అయితే ఎక్స్పాండ్ చేసింది. ఇంకా ఫ్యూచర్లో ఇంకా అన్ని సిటీస్ అయితే ఎక్స్పాండ్ చేస్తుంది. ఇలా ఈ పాస్పోర్ట్ అయితే మనకి ఈజీగా యూజ్ అవుతుంది. ఫాస్ట్గా ఇమిగ్రేషన్ టైంలో, అలాగే యూజర్కి మంచి ఎక్స్పీరియన్స్ పొందడానికి ఈ పాస్పోర్ట్ అయితే లాంచ్ చేసింది. ఇప్పుడైతే మనం అప్లికేషన్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్ వచ్చరికి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అన్నమాట. ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే మీరు పీసీలో కానీ సిస్టంలో కానీ అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ మీరు వెబ్సైట్లో ఇక్కడ అప్లై ఫర్ మీరు వెబ్సైట్ అయితే పూర్తిగా అప్డేట్ అయితే అయిపోయింది. మీరు ఈ వెబ్సైట్ అయితే మీకు వస్తుంది, ఎందుకంటే ఇంకా అప్డేట్ చేస్తున్నారు వెబ్సైట్ని. ఇక్కడ అప్లై ఫర్ పాస్పోర్ట్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫ్రెష్ అండ్ రీఇష్యూ ఆఫ్ పాస్పోర్ట్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ప్రాసెస్ అంతా ఇక్కడ క్లియర్గా రాస్తుంది. ఒకవేళ మీరు చదవాలంటే చదువుకోవచ్చు. ఈజీగా మీరు ఏమైనా మిస్టేక్ చేసినా కూడా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నేనైతే రిజిస్టర్ని క్లిక్ చేస్తున్నాను. దాని తర్వాత ఇక్కడ నాకు ఆల్రెడీ లాగిన్ అంటే రాలేదు కాబట్టి ఇక్కడ ఫస్ట్ టైం యూజర్ రిజిస్టర్ ఇక్కడ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ పాస్పోర్ట్ రిజిస్ట్రేషన్ అనమాట. ఇక్కడ పాస్పోర్ట్ ఆఫీస్ అని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత పాస్పోర్ట్ ఆఫీస్లో మీరు పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర లేదో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నాదైతే తెలంగాణ సంబంధించిన ఒకటి హైదరాబాద్ ఒకటే ఉంది, అందుకే నేను హైదరాబాద్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ అయితే మాత్రం విజయవాడ, విశాఖపట్నం అయితే ఉంది. అయితే ఈ 2 జోన్స్లో మీకు ఏ జోన్లో వస్తుందో మీకు ఐడియా లేకపోతే మాత్రం ఇక్కడ ఇంకో లింక్ అయితే ఉంది, మనకి కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ మీరు పాస్పోర్ట్ ఆఫీస్ విజయవాడ, విశాఖపట్నం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ పాస్పోర్ట్ సేవా కేంద్ర కొన్ని సిటీస్ దగ్గరలో మీ సెంటర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు ఏ సెంటర్స్లో ఈ జోన్లో వస్తుందని ఒకసారి చూసుకోండి. అప్పుడు ఆ జోన్ ఎంటర్ చేయండి, విజయవాడ ఆర్ విశాఖపట్నం. ఇలా మీరైతే చూసుకోవచ్చు చెక్ అపాయింట్మెంట్ అవైలబిలిటీ ఆప్షన్లో. ఈ వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ ఫస్ట్ అయితే మనం ఇక్కడ పాస్పోర్ట్ ఆఫీస్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత పాస్పోర్ట్ ఆఫీస్, దాని తర్వాత మొత్తం మీ అప్లికేషన్ ఫామ్ అంతా క్యాపిటల్ లెటర్స్లో మాత్రం ఎంటర్ చేయాలి. ఒకవేళ మీరు డాక్టర్ కానీ, కొలినియర్ కానీ ఇట్లాంటివి అయితే ఎంటర్ చేయకూడదు. ఓన్లీ ఫుల్ నేమ్ మాత్రం ఎంటర్ చేయాలి. అలాగే నెక్స్ట్ ఈమెయిల్ ఐడి అనమాట. దాని తర్వాత డూ యూ వాంట్ యువర్ లాగిన్ ఐడి టు బి సేమ్ ఈమెయిల్ ఐడి. ఒకవేళ ఈమెయిల్ ఐడి మీకు లాగిన్ ఐడి కావాలంటే మాత్రం ఎస్ అని క్లిక్ చేయండి. సేమ్ లాగిన్ ఐడి ఇక్కడ వస్తుంది, ఈమెయిల్ ఐడి లాగిన్ ఐడి వస్తుంది. దాని తర్వాత పాస్పోర్ట్ ఎంటర్ చేయండి. పాస్పోర్ట్ మాత్రం ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, అలాగే స్పెషల్ క్యారెక్టర్స్, అలాగే నెంబర్స్ 0 to 9 నెంబర్స్ కూడా ఉండాలి. మినిమం క్యారెక్టర్స్ 8 అనమాట, మ్యాక్సిమం 14 అనమాట. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ సైన్ అప్ క్లిక్ చేయండి. దాని తర్వాత ఇప్పుడు మనకు వెరిఫికేషన్ ఒక ఓటీపీ అయితే వస్తుంది మన ఈ జీమెయిల్ ఐడికి, 4 digit ఓటీపీ. సరే, ఆ ఓటీపీ కూడా ఎంటర్ చేసుకోండి.
దాని తర్వాత ఇక్కడ యువర్ పిఎస్పి అకౌంట్ హ్యాస్ బిన్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ లాగిన్ పోర్టల్ అండ్ అప్డేట్ మొబైల్ నెంబర్ ఉంటుంది. అలాగే హింట్ క్వశ్చన్ కానీ అలాగే ఆన్సర్ కానీ అవన్నీ మోడిఫై ప్రొఫైల్స్ చూసుకోమంటుంది. అలాగే మనం ఇప్పుడు బ్యాక్ టు లాగిన్కి వెళ్ళి మన అకౌంట్తో లాగిన్ అవ్వాలి. ఇక్కడ మనకు పాస్వర్డ్ ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే మీరు ఓటీపీతో కూడా లాగిన్ కావచ్చు. బట్ ఐ నో ద పాస్వర్డ్ కాబట్టి పాస్వర్డ్తో కూడా మనకు లాగిన్ కావచ్చు. మనకి ఇప్పుడు అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది. మనం ఇప్పుడు లాగిన్ ఎలా అవ్వాలో చూద్దాం. ఇక్కడ మన అకౌంట్ అయితే లాగిన్ అయిపోయింది. ఇక్కడ మనం ఫ్రెష్ పాస్వర్డ్ ఆర్ రీఇష్యూ ఆఫ్ పాస్వర్డ్ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ పాస్వర్డ్ నెంబర్ అని అడుగుతుంది, దీన్ని స్కిప్ చేయండి. స్కిప్ ఫర్ నౌ అని క్లిక్ చేయండి. ఇక్కడ పాస్వర్డ్ ఆఫీస్ మనం ఫస్ట్ టైం సెలెక్ట్ చేసుకున్నామో అదే పాస్వర్డ్ ఆఫీస్ మళ్ళీ వస్తుంది ఇక్కడ. దాని తర్వాత ఒకసారి మీరు అదే ఆఫీస్ వచ్చేలాగా చెక్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ అప్లైయింగ్ ఫర్ ఫ్రెష్ పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత టైప్ ఆఫ్ అప్లికేషన్ నార్మల్ సెలెక్ట్ చేసుకోండి. తాత్కాల్ అంటే మాత్రం మీకు ఒకవేళ పాస్వర్డ్ ప్రాసెస్ స్పీడ్గా కావాలంటే మాత్రం తాత్కాల్ సెలెక్ట్ చేసుకోండి. బట్ దానికి కాస్ట్ ఎక్కువ ఉంటుంది. నార్మల్కి అయితే మాత్రం 1500 రూపీస్ అనమాట. అండ్ పాస్వర్డ్ పేజెస్ మీకు ఎన్ని పేజెస్ కావాలో ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. 36 పేజెస్ ఉంటుంది, అలాగే 60 పేజెస్ ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మన ఫస్ట్ బ్లాంక్లో మన నేమ్ అయితే ఇవ్వాలి. దాని తర్వాత మన సర్నేమ్ అయితే ఎంటర్ చేయాలి. ఇది టోటల్ అవన్నీ క్యాపిటల్ లెటర్స్ మాత్రం ఎంటర్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ మన డాక్టర్ కానీ కొలినియల్ కానీ అలాంటివి ఏమి ఎంటర్ చేయకూడదు. అలాగే మన జెండర్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత హ్యావ్ యూ నోన్ బై అదర్ నేమ్స్ అంటుంది, నో సెలెక్ట్ చేసుకోండి. హ్యావ్ యూ ఎవర్ చేంజ్ యువర్ నేమ్ అంటుంది, నో సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఎప్పుడైనా మీరు నేమ్ చేంజ్ చేసి ఉంటే ఒకవేళ ఎస్ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే నేమ్ చేంజ్ చేయలేదు, ఎప్పుడు నో సెలెక్ట్ చేసుకున్నాను. దాని తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. దాని తర్వాత ప్లేస్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. దాని తర్వాత మ్యారిటల్ స్టేటస్ ఇక్కడ సింగిల్, డైవర్స్, మ్యారీడ్, సపరేటెడ్ ఆర్ మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇది ప్లేస్ ఆఫ్ బర్త్ అవుట్ ఆఫ్ ఇండియా, నో సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మనం ఎక్కడ ఉంటున్నాం, ఏ స్టేట్ ఉంటున్నామో స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత సిటిజన్ ఆఫ్ ఇండియా బై బర్త్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ డీసెంట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, ఇక్కడ బర్త్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి ఒకవేళ మీ దగ్గర ఉంటే. ఇఫ్ నాట్ అప్లికబుల్ అయితే ఏం కాదు. అలాగే ఓటర్ ఐడి కార్డు ఒకవేళ ఉంటే కూడా ఎంటర్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ ఎంప్లాయబుల్ టైప్ మీరు ప్రజెంట్ ఏం చేస్తున్నారో అక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ మీ స్టూడెంటా, గవర్నమెంటా, హోమ్ మేకరా, నాట్ ఎంప్లాయిడా, మీరు ప్రజెంట్ ఏం చేస్తున్నారో అది ఎంటర్ చేయండి. దాని తర్వాత ఇక్కడ నాన్ ఈసీఆర్ కేటగిరీ అనమాట. ఈజ్ ఐదర్ ఆఫ్ యువర్ పేరెంట్ ఇన్ కేస్ ఆఫ్ మైనర్, స్పౌస్ ఆర్ గవర్నమెంట్ సర్వెంట్ ఉంటుంది. ఒకవేళ మీరు మైనర్ అయితే మాత్రం ఎస్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు మైనర్ కాకపోతే నో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ అండ్ అబోవ్ ఉంటుంది. అలాగే ఇక్కడ 7th క్లాస్ ఆర్ బిట్వీన్ 8th 9th స్టాండర్డ్ అలాగే గ్రాడ్యుయేట్ అండ్ అబోవ్ ఉంటుంది. ఇక్కడ ఎంప్లాయబిలిటీ టైప్ మీరు ప్రజెంట్ ఏం ఎంప్లాయబిలిటీ ఉన్నారో సెలెక్ట్ చేసుకోండి. గవర్నమెంట్ ఎంప్లాయా, లేదా నాట్ ఎంప్లాయిడా, హోమ్ మేకరా, ప్రైవేటా, లేదా రిటైర్మెంటా, అలాగే సెల్ఫ్ ఎంప్లాయిడా, స్టూడెంటా, మీరు ప్రజెంట్ ఏదైతే ఉన్నారో అది సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఒకవేళ మీరు మైనర్ అయితే ఎస్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మైనర్ కాకపోతే నో సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ అండ్ అబోవ్ ఉంటే మాత్రం నాన్ ఈసీఆర్ కేటగిరీ అనమాట. దాని తర్వాత కింద ఎస్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు 10th క్లాస్ అండ్ అబోవ్ చదువుకుని ఉంటే మాత్రం నాన్ ఈసీఆర్ కేటగిరీ కిందకి వెళ్ళిపోతారు. ఒకవేళ మీరు 10th క్లాస్ అండ్ బిలో ఉంటే మాత్రం ఈసీఆర్ కేటగిరీ వెళ్ళిపోతారు. ఇక్కడ మీరు ఈ అప్లికెంట్ ఎలిజిబుల్ ఫర్ నాన్ ఈసీఆర్ కేటగిరీ ఉంటుంది. ఇక్కడ ఎస్ సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే 10th క్లాస్ అండ్ అబోవ్ చదివితే నాన్ ఈసీఆర్ కేటగిరీ అనమాట. ఒక డాక్యుమెంట్స్ చూడాలనుక డాక్యుమెంట్స్ ఇక్కడ ఉంటుంది, సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏం సబ్మిట్ చేయాలో అక్కడ నాన్ ఈసీఆర్ సంబంధించిన డాక్యుమెంట్ అక్కడ వెళ్ళి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్ లైక్ ఎస్ఎస్సి మెమో కానీ, గ్రాడ్యుయేట్ అయినా ఒకవేళ గ్రాడ్యుయేట్ అయితే గ్రాడ్యుయేషన్ మెమో కానీ ఇట్లాంటివి అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఎంటర్ చేయండి. అలాగే ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. అలాగే ఇక్కడ ఐ అగ్రీ అండ్ ఎస్ మీద క్లిక్ చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి.
దాని తర్వాత ఇక్కడ ఫ్యామిలీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఇప్పుడు ఆల్రెడీ రిఫరెన్స్ నెంబర్ పైన అయితే నోట్ చేసుకోండి. ఇప్పుడు మీరు లాగౌట్ అయితే ఆ రిఫరెన్స్ నెంబర్ నోట్ చేసుకోండి. అలాగే ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. అలాగే ఫాదర్ సర్ నేమ్, మదర్ సర్ నేమ్, అలాగే లీగల్ గార్డెన్ ఎవరైనా గార్డెన్ నేమ్ ఉంటే వాళ్ళ నేమ్, అలాగే వాళ్ళ సర్ నేమ్ ఎంటర్ చేయండి. దాని తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ ఈజ్ యువర్ ప్రజెంట్ అడ్రస్ ఈజ్ అవుట్ ఆఫ్ ఇండియా అని అడుగుతుంది. నో క్లిక్ చేయండి, ఎందుకంటే మనం ఇండియాలో ఉంటున్నాం కాబట్టి. అలాగే హౌస్ నెంబర్ అండ్ స్ట్రీట్ నేమ్ ఎంటర్ చేయండి. అలాగే విలేజ్ టౌన్స్ ఆర్ సిటీ ఎంటర్ చేయండి. దాని తర్వాత పిన్ కోడ్ ఎంటర్ చేయండి. దాని తర్వాత స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే డిస్ట్రిక్ట్, అలాగే పోలీస్ స్టేషన్ మీరు ఏ పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్నారో ఆ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. అలాగే టెలిఫోన్ నెంబర్ ఒకవేళ ఉంటే ఎంటర్ చేయండి. ఇఫ్ నాట్ ఓల్ బ్లాంక్ లీవ్ చేయండి. అలాగే మ్యాండేటరీ ఈమెయిల్ ఐడి కరెక్ట్గా ఎంటర్ చేయండి. మీ ఈమెయిల్ ఐడి కరెక్ట్ ఎంటర్ చేయండి. ఇది అవైలబుల్ పర్మనెంట్ అడ్రస్ ఈస్ అవైలబుల్ అని అడుగుతుంది. ఒకవేళ మీరు పర్మనెంట్ అడ్రస్ అవైలబుల్ ఉంటే ఎస్ క్లిక్ చేయండి. అలాగే ఈస్ యువర్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ యాజ్ యువర్ ప్రజెంట్ అడ్రస్ అయితే మీరు పర్మనెంట్ అడ్రస్ అలాగే ప్రజెంట్ అడ్రస్ సేమ్ ఉంటే ఎస్ క్లిక్ చేయండి. లేదంటే నో క్లిక్ చేసి ఆ అడ్రస్ కూడా ఎంటర్ చేయండి. దాని తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ ప్లీజ్ నోట్ దట్ ఏబుల్ టు చేంజ్ ద ఆర్పిఓ అని ఉంటుంది. ఇక్కడ మీరు ఓకే సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మన నేమ్ ఓకే. దాని తర్వాత ఇక్కడ మనం ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎమర్జెన్సీ కాంటాక్ట్ ఎవరైనా మీ ఎమర్జెన్సీ కాంటాక్ట్ కింద మీ ఫాదర్ నేమ్ కానీ మీ మదర్ నేమ్ ఎంటర్ చేసి వాళ్ళ అడ్రస్ కూడా మెన్షన్ చేయండి. దాని తర్వాత వాళ్ళ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఒకవేళ వాళ్ళకి ఈమెయిల్ ఐడి ఉంటే ఈమెయిల్ ఐడి కూడా ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఐడి అంత అవసరమైతే ఏం లేదు. ఈమెయిల్ ఐడి ఒకవేళ ఉంటే ఎంటర్ చేయండి. దాని తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ హ్యావ్ యూ ఎవర్ హోల్డ్ ఎనీ ఐడెంటిటీ సర్టిఫికేట్ ఇవన్నిటికీ ఫస్ట్ అండ్ నో సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత సెకండ్ దానికి డీటెయిల్స్ నాట్ అప్లికబుల్ సెలెక్ట్ చేసుకోండి. థర్డ్ దానికి కూడా నో సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ అదర్ డీటెయిల్స్లో వెళ్తే ఇవన్నీ ఒకవేళ మీరు టైంలో చదువుకోండి, బట్ అన్ని నో సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మెయిన్ చూసుకోవాల్సింది అంటే పాస్పోర్ట్ ప్రివ్యూ అనమాట. యాక్చువల్లీ మీకు పాస్పోర్ట్ ఎలా వస్తుంది ఇక్కడ మీకు ప్రివ్యూ చూపెడతారు. ఇక్కడ మాత్రం అప్లికెంట్ ఫోటో అండ్ అప్లికెంట్ సిగ్నేచర్ అయితే ఏం రాదు, ఎందుకంటే మనం అప్లోడ్ చేయలేదు కాబట్టి. మీరు ఎప్పుడైతే మీరు డాక్యుమెంట్ సబ్మిట్ చేయడానికి అయితే వెళ్తారో అక్కడ మన ఫోటో తీసుకుంటారు. అలాగే సిగ్నేచర్ కూడా వెరిఫై చేసి అప్పుడు మనకు అప్పుడు అప్లికెంట్ ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా అప్పుడు వస్తుంది. ఇక్కడైతే మనం డీటెయిల్స్ ఏం ఎంటర్ చేసామో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అలాగే డీటెయిల్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయో లేవో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఐ అగ్రీ టిక్ బాక్స్ చేయండి. దాని తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ బర్త్ కింద పాన్ కార్డ్ ఎంటర్ చేయండి. ఇక్కడ పాన్ కార్డ్ పర్మనెంట్ అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ప్రూఫ్ ఆఫ్ ప్రజెంట్ రెసిడెన్షియల్ అడ్రస్ కింద ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ ప్లీజ్ రీడ్ ద డిక్లరేషన్ ఫామ్ అంటుంది. ఆ అగ్రీ మీద క్లిక్ చేయండి. అగ్రీ మీద క్లిక్ చేసి మీరు ప్రజెంట్ ఏ ప్లేస్లో అయితే ఉన్నారో ఆ ప్లేస్ ఎంటర్ చేసి డేట్ ఎంటర్ చేసి ఇక్కడ ప్రివ్యూ చేయండి. అలాగే మీ అప్లికేషన్ ఫామ్ ఏమైతే ఫిల్ చేశారో అదంతా ఫామ్ అయితే వస్తుంది. దాని తర్వాత ఇక్కడ సేవ్ చేసిన తర్వాత సబ్మిట్ చేయండి. ఇక్కడ మీరు ప్రివ్యూ అయితే చూసుకోవచ్చు. మీరు ఇంకేమైనా మిస్టేక్స్ ఉంటే ఒకసారి మిస్టేక్స్ లేకుండా అయితే చూసుకోండి. ఒకసారి మళ్ళీ ఒకసారి 2-3 టైమ్స్ అయితే మీరు అప్లికేషన్ ఫామ్ ఏమేమి ఫిల్ చేశారో మళ్ళీ ఒకసారి చూసుకోండి. దాని తర్వాత ఇక్కడ మీరు సబ్మిట్ చేసుకోండి. మీరు ప్రివ్యూ చూసుకున్న తర్వాత సబ్మిట్ చేయండి. ఈ అప్లికేషన్ ఫామ్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అంటుంది. ఇక్కడ మీరు రెఫరెన్స్ నెంబర్ కూడా నోట్ చేసుకోండి. అలా ఇక్కడ పే అండ్ షెడ్యూల్ అపాయింట్మెంట్ ఉంటుంది. ఇక్కడ మీరు అపాయింట్మెంట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ రోజు మీరు వెళ్ళి అక్కడ మీరు ప్రూఫ్స్ అన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆఫీస్లో. ఇక్కడ అపాయింట్మెంట్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు మీ దగ్గరలో ఉన్న ఏదైతే మీ దగ్గరలో సేవా కేంద్రం ఉందో పాస్పోర్ట్ సేవా కేంద్రం అవి సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ అపాయింట్మెంట్ డేట్స్ అయితే వస్తాయి. మే 31 కూడా అవైలబుల్ లేదు. సో ఇక్కడ జూన్లో మనకు ఇక్కడ గ్రీన్ కలర్ అవపడుతుంది కదా, ఇవన్నీ అవైలబుల్ స్లాట్స్ అనమాట. ఈ అవైలబుల్ స్లాట్స్లోనే మనం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఆ టైంకి వెళ్ళి మనం మన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే వాళ్ళు అప్పుడు మనకు అప్రూవల్ అయితే ఇస్తారు. అక్కడ మాత్రం అప్రూవల్ ఇస్తారు. దాని తర్వాత మనకు పోలీస్ ఎంక్వైరీ అయితే ఉంటుంది. దాని తర్వాత మనకు కొన్ని డేస్ తర్వాత మన ఇంటికి పాస్పోర్ట్ అయితే వస్తుంది.
ఇక్కడైతే నేను డేట్ సెలెక్ట్ చేసుకున్నాను. డేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు మేక్ పేమెంట్ అని ఉంటుంది, అక్కడ మీరు పేమెంట్ చేసుకోండి. ఇక్కడ 1500 రూపీస్ అయితే మీకు పేమెంట్ ఆప్షన్ వస్తుంది. మీరు పేమెంట్ చేసుకోవాలంటే ఇక్కడ పే నౌ ఆప్షన్ ఉంటుంది, పే నౌ చేయండి. దాని తర్వాత యాక్చువల్గా ఎస్బీఐ సర్వర్ అని ఎప్పటికి బిజీ ఉంటుంది. మీరు మోస్ట్ ఆఫ్ ది టైమ్ 99.99% యూపీఐ చేయడానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే ఎస్బీఐ సర్వర్స్ ఎప్పటికైనా బిజీ అవుతుంటాయి. డెబిట్ కార్డ్స్ కూడా ట్రై చేయకండి, మీరు యూపీఐ పేమెంట్స్ అయితే చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ యూపీఐ చేస్తున్నాను అయితే మీరైతే యూపీఐ ఐడి కూడా ఎంటర్ చేయడం, లేదంటే క్యూఆర్ కోడ్ కూడా మీరు క్యూఆర్ కోడ్ కూడా ట్రై చేయండి. ట్రాన్సాక్షన్ సక్సెస్ అని వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ పేజ్కి అయితే మీరు రీడైరెక్ట్ అవుతారు. ఒకసారి మీరైతే ఏదైతే స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇక్కడ రిఫరెన్స్ నెంబర్ అలాగే మీరు అమౌంట్ పే చేసినట్టు. ఇక్కడ మీరు మీరు ఒకవేళ మీరు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీరు అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ రిసిప్ట్ కూడా వస్తుంది. యువర్ అపాయింట్మెంట్ హ్యాస్ బిన్ సక్సెస్ఫుల్లీ అనమాట. యువర్ అపాయింట్మెంట్ నెంబర్ అలాగే డేట్ అవన్నీ ఇక్కడైతే వస్తుంది. ఇక్కడ మీరు ప్రింట్ అపాయింట్మెంట్ రిసిప్ట్ ఖచ్చితంగా మాత్రం మీరు ఈ అపాయింట్మెంట్ రిసిప్ట్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైతే మీరు సేవా కేంద్రకి వెళ్ళారో, పాస్పోర్ట్ సేవా కేంద్రకి, అక్కడికి మీరు ఈ అప్లికేషన్ ఫామ్ అలాగే ఈ అప్లికేషన్ రిసిప్ట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రింట్ అప్లికేషన్ రిసిప్ట్ అయిన తర్వాత ఇక్కడ మీరు బ్లాంక్ అయితే వస్తుంటుంది అప్పుడప్పుడు సర్వర్ డౌన్ వల్ల. ఇక్కడ అప్లికేషన్ డీటెయిల్స్ కింద తర్వాత ఇక్కడ అప్లికేషన్ పేమెంట్ స్టేటస్ కూడా నాట్ పేడ్ అని వస్తుంది. దీని తర్వాత మీరు ఏం టెన్షన్ తీసుకుని అక్కర్లేదు. ఒకవేళ ఇట్లాంటివి వస్తే మాత్రం మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీరు హోమ్ పేజ్కి వెళ్ళండి, రీలాగిన్ అవ్వండి. రీలాగిన్ అయ్యి ఇక్కడ మీరు హోమ్ పేజ్కి వెళ్ళండి. హోమ్ పేజ్కి వెళ్ళిన వెంటనే ఇక్కడ అప్లికేషన్ టైప్ మన డీటెయిల్స్ అని ఇక్కడ ఉంటుంది. ఇక్కడ వ్యూ అని క్లిక్ చేయండి. ఇక్కడ మన అప్లికేషన్ ఫామ్లో ప్రింట్ అప్లికేషన్ రిసిప్ట్ థర్డ్ ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ రిసిప్ట్ కింద ఉంది కదా థర్డ్ ఆప్షన్, ఇక్కడ క్లిక్ చేయండి. ఇప్పుడు మన ఈ అప్లికేషన్ ఫామ్ మాత్రం ఈ టోటల్ అప్లికేషన్ రిసిప్ట్ అంతా మీరు ప్రింట్అవుట్ తీసుకొని మీరు పాస్పోర్ట్ సేవా కేంద్రకి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ ఆధార్ కార్డ్ అలాగే ఎస్ఎస్సి మెమో, పాన్ కార్డ్ ఇవన్నీ ఒరిజినల్స్ అయితే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మీరు మన డేట్ కానీ అపాయింట్మెంట్ డేట్ అలాగే టైమింగ్ ఎప్పుడు మనం రిపోర్ట్ చేయాలి, అలాగే ఆ రిపోర్టింగ్ టైం కూడా ఇక్కడ ఉంటుంది. మన బ్యాచ్ నెంబర్ అలాగే సీక్వెన్స్ నెంబర్ కూడా ఉంటుంది. ఇలా వస్తేనే మాత్రం మీరు ప్రింట్అవుట్ తీసుకోండి, ఎందుకంటే డేట్ టైం కంపల్సరీ ఉండాలి. దాని తర్వాత ఈ రిసిప్ట్ మాత్రం పక్కా తీసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ స్టెప్ వచ్చేసరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనమాట. పాస్పోర్ట్ సేవా కేంద్రకి వెళ్ళి మీరు డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్ లైక్ ఆధార్ కార్డు ఒరిజినల్, అలాగే పాన్ కార్డు ఒరిజినల్, ఎస్ఎస్సి మెమో, అలాగే ఆన్లైన్ అప్లికేషన్ రిసిప్ట్ ఇవన్నీ, అలాగే ఈ 4 జిరాక్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మీరు వెరిఫై చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి పోలీస్ వెరిఫికేషన్ అనమాట. థర్డ్ స్టెప్ పోలీస్ వెరిఫికేషన్లో మీ ఇంటికి పోలీస్ వాళ్ళు అయితే వస్తారు. పోలీస్ వాళ్ళు వచ్చి మీ అడ్రస్ వెరిఫై చేసుకుంటారు, అలాగే మీ నేమ్ అలాగే అడ్రస్ అన్ని వెరిఫై చేసిన తర్వాత మీ దగ్గర నుండి ఆధార్ కార్డ్ జిరాక్స్ అలాగే ఎస్ఎస్సి మెమో జిరాక్స్ తీసుకున్న తర్వాత 30 days లోపల మిమ్మల్ని వెరిఫై చేసిన తర్వాత ఇండియన్ పాస్పోర్ట్ మీ ఇంటికి అయితే వస్తుంది. ఇలా అన్ని స్టెప్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీ ఇంటికి అయితే వస్తుంది పాస్పోర్ట్. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చాలా ట్రై చేశాను, చాలా వర్క్ చేశాను. వీడియోని ఎండ్ వరకు అయితే చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. జై హింద్.